అక్క నువ్వు తీసుకోకపోతే ఎవరు తీసుకోరు. జ్యూస్ తీసుకోండి అక్క. ఇది మరీ అన్యాయం అక్క. ఆ సౌందర్య ఏదో పనికిమాలిన ప్లాన్ వేసింది. అది పని చేయలేదని మీరందరూ నా మీద కోపంగా ఉండటం ఏంటక్క? హోయ్ ఆపు. అసలు నువ్వెవరు? అక్క నన్ను ఎవరు నువ్వు అంటున్నావా? భవానీ అనే నా తోటి కోడల్ని 12 గంటల క్రితమే ఈ ఇంటి నుంచి బయటికి పంపించేశాను. కానీ మానవత్వం మూర్తిభవించిన నా సౌందర్య జాలితో దయ తలచి నిన్నీ ఇంట్లో ఉండనిచ్చింది. అంత మాత్రాన నేను క్షమిస్తాననుకోకు. అక్క నువ్వే నా మీద ఇంత కఠినంగా ఉంటే నేనేమైపోవాలక్క? నేను ఈ ఇంటికి ఏం కానని నీతో మాట్లాడొద్దని మాత్రం చెప్పొద్దక్క. ప్లీజ్ అక్క. హోయ్ అక్కడుండి నీలంబరి నటిస్తుంది. నా ఇంట్లో ఉంటూ నువ్విక్కడ నటిస్తున్నావు. అక్క దానికి నాకు ఏ సంబంధం లేదక్క. ఆ పాత గంగా భవాని అప్పుడే చచ్చిపోయింది. ఇప్పుడు నీ తోటి కోడలు భవాని మాత్రమే ఉందక్క. నన్ను నమ్మక్క. అంటిన రక్తం మరకలు కడిగేసుకున్నావనుకున్నాను, కానీ కనబడకుండా కాల్ చేశావని ఇప్పుడు అర్థమైంది. అంత మాట అనకక్క. నీ కోపం పోయే వరకు నీ కాళ్ళ దగ్గరే తల కొట్టుకుని చచ్చిపోతానక్క. ముందెక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ నన్ను అక్క అని పిలిచావనుకో చంపేస్తాను. చంపేయక్క. నీ చేతులతో నన్ను చంపేయక్క. చంపే. వదులు. వెళ్ళిక్కడి నుంచి. అక్క అవుట్. చిన్నబాబు, మామ్, రేపటి న్యూస్ పేపర్లో ఘట్టమనేని వారసుణ్ణి రక్షించినందుకు శివరాజుకి ఆస్తిలో 50% ఇస్తున్నట్టు ప్రకటన వేయించు. మామ్, నేను చెప్పినట్టు విను. ఒక్కొక్కరి ఎత్తిపడుపులకి ఎత్తుగడలకి సమాధానం అవుతుందా ప్రకటన. దానితో అభి గురించి తెలియపరిచే ఏ నిజం ఏ మూల నక్కి ఉన్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే మామ్. అయ్యో ఆగక్క. నువ్వు చెప్పులు లేకుండా నడవడం ఏంటక్క? ఒక్క నిమిషం. నువ్వు ఇవి వేసుకుని వెళ్ళక్క. నేను భరతుళ్లాంటి దాన్ని. నీ పాదాల దగ్గర ఉండే భవానీ నన్ను గుర్తిస్తే నా జన్మకి చాలక్క. ఏంటి పిన్ని, చెప్పులు నెత్తిన పెట్టుకున్నంత మాత్రాన మీరు చేసిన తప్పులన్నీ కొట్టుకుపోయి భరతుడు అంత గొప్పవాళ్ళు అయిపోతారా? నీకు పుణ్యం ఉంటుంది చిన్నబాబు. మండుతున్న అగ్నిలో ఆజ్యం పోయికయ్యా. అక్క నన్ను క్షమించి నాతో మాట్లాడక్క. నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేనక్క. ఈ ఇంటికి పట్టిన పీడ పోతుంది. చిన్నబాబు, డాడ్, ముందు అఖిల చెప్పిన పని చూడు. మిస్ అవ్వకుండా మార్నింగ్ న్యూస్ రావాలి. అలాగే డాడ్. ఆయుష్, మనం ఆ పని చూద్దాం పద. ఎన్ని తప్పులు చేసినా ఇంట్లో వాళ్ళ మీద అఖిలకున్న మమకారమే నిన్ను ఇన్ని రోజులు కాపాడింది. కానీ తన మంచితనాన్ని పరీక్షించవు భవాని. బావుగారు, నేను చేసింది తింగర్ పని అని మీరు అనుకున్నా, నేను నీలాంబాన్ని కలవటం వల్లే కదా ఆ భిక్షపతి గురించి నిజం తెలిసింది. నేను ఈ ఇంటికి ఎప్పుడు మంచి చేస్తున్నాను. నన్ను నమ్మండి బావుగారు. నువ్వు చేసే మంచి నీ స్వార్థానికి తప్ప మరొకరికి ఉపయోగపడదని అందరికీ తెలుసు భవాని. ఇప్పటికైనా ఆ సౌందర్య చెప్పిన మాట విను. అట్లీస్ట్ మనిషిలాగా మిగులుతావు. క్రిష్, పద. ఏంటి
ఏంటి భవానీ ఇదంతా? పద భవానీ, నీలాంబర ఆంటీకి వీళ్ళు ఇవ్వబోయే ప్రకటన గురించి చెప్దాం. ఇప్పుడు మనం ఏమైనా చేశామని తెలిసిందో అఖిలక్క మన ప్రాణాలు తీసేస్తుంది. ఏం చేసినా చాలా తెలివిగా ఆలోచించి మన నీడకు కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి. అయినా అంత కంగారు పడనవసరం లేదు చైత్ర. ఆ నీలమ్మ సాక్ష్యాలన్నిటినీ నాశనం చేశానని చెప్పిందిగా. మనం ఆవేశపడకుండా ప్లాన్ చేద్దాం. సౌందర్య, నువ్వు రాసిన ప్రతి ఉత్తరం నేను రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరమే కదా. ఆ నీలి మబ్బుల్లో నీ రూపం ఉన్నదని నింగికేసి చూస్తూ ఉంటాను. వీచే ఈ గాలి, కలలో ఊసు, నిన్న నేడు నీ ధ్యాసే, రేపే గడిచే నీకై. అప్పుడు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే ఉండేది. ఇప్పుడు దగ్గరగా ఉన్నా తరగనంత దూరంలో అనిపిస్తుంది. నిన్ను చూడాలనుంది సౌందర్య. మనిద్దరం కలిస్తే చనిపోతామని బెదిరించిన గాని మనం కలవాలనని ఆ ముడుపు దేవుడి గుళ్ళో కట్టిరమ్మని తనే స్వయంగా అభి ఏయ్, పట్టుకోకుండా ఎలా చెప్పగలిగావు? ఇంత ధైర్యంగా నన్ను పట్టుకోగలిగేది నా అభి తప్ప ఇంకెవరు పట్టుకోగలరు? అయినా నువ్వు ఎలా వచ్చావు? ఎలా వచ్చానో చెప్పమంటావా? ఎందుకు వచ్చానో చెప్పమంటావా? ఎలా వస్తే ఏంటి? సరే, ఎందుకు వచ్చావో చెప్పు. గుర్తొచ్చావు. గుర్తొస్తే చూసిపోదామని వచ్చాను. చూసావు కదా, ఇక వెళ్ళు. అరే, ఎంత కష్టపడి వచ్చానో తెలుసుకోకుండా వెళ్ళిపో అంటావా? సరే, వెళ్తున్నా. వెళ్ళు. అరే, నేను వెళ్తున్నా. వెళ్ళు. సౌందర్య, నేను నిజంగానే వెళ్తున్నా. వెళ్ళు. మనమిద్దరం ఒక్కటయ్యే రోజు చాలా దగ్గరలోనే ఉందభి. మన ఇద్దరి పేరుని ఒక్క పేరులా చూడాలనేది నా ఆశ. అభినందన్, సౌందర్య. సౌందర్య, అభినందన్. పేరు సరే గాని నాకు నువ్వు ఒకటి బాకీ ఉన్నావు. నేనా? ఆ, నేనేం బాకీ ఉన్నాను? గుర్తు తెచ్చుకో. గుర్తు రావట్లేదు. నువ్వు గుర్తు తెచ్చుకుంటే ఒకే దాంతో సరిపెడతాను. గుర్తు చేసుకోనంటే 2 ఇవ్వాలి.
ఓకేనా? సరే చెప్పు. చెప్తా కానీ రెండింటికి ఓకేనా? నువ్వు నాకు ముద్దు బాకీ ఉన్నావు. కుద్దుతో ఏమనుకున్నావు? ఏయ్ ప్లీజ్ ప్లీజ్ సౌందర్య, వెళ్ళు. ప్లీజ్ సౌందర్య, ఒక్కటి. అభి వద్దు, ఒక్కటి వద్దు, ప్లీజ్ వద్దు, ప్లీజ్ వద్దు. ప్లీజ్ అభి, అభి ప్లీజ్ సౌందర్య, ప్లీజ్. ఏయ్ వెళ్ళిపో. ప్లీజ్ వద్దు. ప్లీజ్. అభి, 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 ఇప్పుడు ఎలా వెళ్తావు? అభి వద్దు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరుస్తాను. సౌందర్య, ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీసుకుంటాను. ఒక్కటి. వద్దు. వద్దు. హలో అభి, సౌందర్య, చెప్పు. అది చెప్పు. సౌందర్య, నాకు నాకు ఒక ముద్దు కావాలి. ఏంటి? ముద్దు కావాలి అంటున్నాను. నాకు అనిపించింది నువ్వు అడుగుతున్నావో లేక నీకు కావాలనుకున్నది నేను ఊహిస్తున్నాను, కానీ ఇద్దరు ఒకటే ఆలోచిస్తున్నావు. హలో హలో రాక్షసి, లైన్లోనే ఉన్నావా? ఎన్నాళ్ళకి పిలిచిన అభి రాక్షసి అని ఇంకొకసారి పిలవా? నువ్వు నా పక్కనంటే ఒక్కసారి అంటే రోజు పిలుస్తూనే ఉంటానే నా రాక్షసి. ఎవరు లేని నాకు అన్నీ నువ్వే అవ్వాలి. అవుతాను. నేను మాత్రమే కాదు, నీ వాళ్ళందరినీ నీ దగ్గరికి చేరుస్తాను. హలో హలో, ఐ లవ్ యూ అభి. ఐ లవ్ యూ టూ. హాయ్ గ్రాండ్ పా. హాయ్ డాడ్. హాయ్ రా. కూర్చో. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా. బావగారు, అప్పుడే పేపర్లో వచ్చేసిందా? శివాజీరావుకి యావదాస్తిలో సగభాగమా? ఎవడైనా నిజంగా నేనే అనొస్తే పరిస్థితి ఏంటి బావగారు? మీకంత దిగులక్కర్లేదులే భవానీ బామ్మ. తెలిసిన వాడొక్కడే, వాడి పేరు అది కాదులే. టీ తీసుకోండి అయ్యగారు. అఖిల పూజ అయిపోయినట్టుంది. తను వచ్చాక ఇద్దరం కలిసి తాగుతాం. తీసుకెళ్ళి. సరే అయ్యగారు.
అక్క నేను తీసుకోవచ్చా? నీ కోపం ఎప్పుడు తగ్గుతుందక్కా? ఐశ్వర్య, ఆంటీ, అమ్మవారి కుంకుమ 5వ తనానికి ప్రతీక. మంగళసూత్రానికి పెట్టుకోమ్మా. ఉమ్, నుదుటి మీద కూడా పెట్టుకోవచ్చు. అక్క నేను ఏంటకిలా ఈరోజు ఎంతసేపు పూజ చేసావు? ఏదైనా విశేషమా? నవరాత్రులు మొదలయ్యాయి కదా, ఆడవాళ్ళందరికీ విశేషమే. ఆ, ప్రతి ఏడు నువ్వు ఏదో ఒక సంకల్పం చేస్తావు, సాధిస్తావు. అలాగే మరి ఈ ఏడు అఖండ జ్యోతిని వెలిగించి నువ్వు చేసిన ఆ సంకల్పం ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. అఖండ జ్యోతి అంటే ఏంటయ్య గారు? అది ఓహో, నీకు తెలీదులే. అయినా ఈ ఇంటికి కొత్త కదా. అఖిలక్క ప్రతి సంవత్సరం అఖండ జ్యోతి వెలిగించి మనసులో ఉన్న కోరికని అమ్మవారికి చెప్తుంది. అఖండ జ్యోతి కొండకకుండా చూసుకుంటే విజయదశమి నాటికి తన కోరిక తీరిపోతుంది కదక్కా? అలా కోపంగా చూడకక్కా. ఆ, అఖిల నువ్వు చెప్పు. చెప్పడానికేముంది అంకుల్, అది మనందరికీ తెలిసిందే. అభి ఇంటికి వారసుడిగా రావాలని కోరుకునుంటారు, అంతే కదా ఆంటీ? అవునమ్మా, ఈ విజయదశమికి అమ్మవారు మనకి ప్రసాదించే విజయం అభి ఈ ఇంటికి రావడం. అయితే అమ్మా, అఖండ జ్యోతిని కొండెక్కకుండా కాపాడే బాధ్యత భవానీ బామ్మకు అప్పచెప్దాం. నేనా? అవును, మీరే. జ్యోతి వెలగకుండా ఆర్పేయాలని చూసేది నువ్వే కాబట్టి దానికి కాపలా నువ్వే ఉండాలి. అమ్మా, నిన్న మీరు ఇంట్లో నుంచి గెంటేస్తానంటే ఆపిన కాని ఈ జ్యోతి వెలగకుండా చేసిందంటే మాత్రం తనకి ఇంట్లోనే కాదు, ఇక ఈ ఇంటితోనే సంబంధం ఉండదు. కాబట్టి కాపాడుతుంది. అఖిలక్క సంకల్పాన్ని నెరవేరకుండా చేద్దామనుకుంటే ఇబ్బంది పెట్టి మరీ ఇరికించేస్తున్నావు కదే. అమ్మగారు, కాఫీ తెమ్మంటారా? ఆ, వెళ్ళి తీసురా. సరే. పేపర్లో ప్రకటన వచ్చిందా? ఆ, అండి? వచ్చింది మామ్. అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదు, ఒక్క నిమిషం. అక్కని అంటుకోకూడదన్నట్టుగా అలా ఆకుతో పెడుతున్నావు. చేత్తో పెట్టచ్చు కదా. నా చేయి తగలకూడదని. అయినా ఆ కుంకుమ పవిత్రత మీకు మీరనుకున్నది ఇంకెంతో దూరంలో లేదాంటీ. అభి వచ్చాడంటే
ఇక వాళ్ళిద్దరిదే కదా ఈ బాధ్యతంతా. అభి ఎలా వస్తాడో నేను చూస్తా.